ప్రస్తుతం ప్రపంచం అంతా ఒకటే బ్రేకింగ్ న్యూస్తో నడుస్తుంది. అదే రష్యాలో జరిగిన భూకంపం గురించి. ఎందుకంటే దాని రికార్డ్ మనం చూస్తే 8.8 అని వచ్చింది. ఇది ఎక్కడో రష్యాలో జరిగింది, కానీ దాదాపు 30 దేశాల మీద దీని ఇంపాక్ట్ పడబోతుంది. దాని ద్వారా సునామీ అనేది వస్తుందని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రకృతి మనకి ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది, సంథింగ్ రాంగ్ అని. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఇది కూడా ఒక రాకడ సూచన. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని యేసుక్రీస్తు వారు ముందే హెచ్చరించారు. నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న చాలా మందికి ఇంకా మార్పు లేని జీవితాలు, బాప్తిజమం లేని జీవితాలు, రక్షణ అనుభవంలో లేని జీవితాలు, ఇంకా పాపంలోనే, ఇంకా అపవిత్రతలోనే, ఇంకా దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టం లేకుండా, దేవుని యొక్క ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, దైవ సంబంధమైన విషయాలంటే ఇంట్రెస్ట్ లేకుండా జీవిస్తున్న వారికి దేవుడు ఈరోజు సూటిగా మీతోనే మాట్లాడుతున్నారని నమ్మండి. దేవుడు ఎప్పుడైనా మనతో అనుకూలమైన సమయంలో మాట్లాడతాడు. బయట పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆయన రాకడ త్వరగా వస్తుందని, దాని ఇంపాక్ట్ కనుక చూస్తే అది చాలా పెద్దగా ఉంది, చాలా గంభీరంగా ఉన్నట్టు మనం గ్రహించగలం. దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి కొన్నిసార్లు. దీన్ని బట్టి మనం జస్ట్ న్యూస్ చూసామా, అది అక్కడ ఏదో జరుగుతుందా, సరే మన పని మందా అన్నట్టు కాకుండా, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనేది కనుక ఒకసారి మనం గ్రహిస్తే, దేవుడు మనకి మన యొక్క ఆత్మలో ప్రేరేపణ అనేది కలిగిస్తాడు, తన దగ్గరికి రమ్మని, తన వైపుకు తిరగమని. ఇదే అనుకూల సమయం అని మనం గ్రహించి దేవుని యొక్క చిత్తంలో మనం కొనసాగుదాం. అట్టి యొక్క కృప దేవుడు మీకు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.